అందరికీ హాయ్ అండి. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ నా వందనములు చెల్లిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఈరోజు నేను బీరకాయ పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. అలాగే నేనైతే ముందుగా ఒక కడాయి తీసుకున్నాను. ఆ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వీటెక్కిన తర్వాత శనగపప్పు మినపప్పును కూడా వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలను కూడా అందులో వేసి దూరగా వేపుకుంటున్నాను ఫ్రెండ్స్. వేగిన తర్వాత ముందుగా మనం బీరకాయ ముక్కలు తరిగి ఉంచుకున్నాం కదా, ఆ ముక్కలను, టమాటా ముక్కలను, ఉల్లిపాయ ముక్కలను, కొద్దిగా వెల్లుల్లిపాయ రెమ్మలను కూడా అందులో వేసి వేపుకుంటున్నాను ఫ్రెండ్స్. మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు ఉప్పు పసుపు కూడా వేసి చక్కగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే తర్వాత 2 నిమిషాలు మూత ఉంచి మగ్గిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మూత ఉంచి 2 నిమిషాలు మగ్గించుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా చక్కగా మగ్గాయి. ఇప్పుడు లాస్ట్ జీలకర్ర వేసి 1 నిమిషం పాటు వేయించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్యాన్ కింద చల్లారిసిన తర్వాత మిక్సీ గారు తీసుకొని మనం పచ్చడి పట్టేసుకుందాం ఫ్రెండ్స్. చింతపండు కూడా నానబెట్టి ఉంచిన చింతపండును కూడా అందులో వేసాను ఫ్రెండ్స్ నేనైతే. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి దూరగా అయిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని అందులో వేసి కలుపుకున్నాను ఫ్రెండ్స్. చివరిగా అయితే మన బీరకాయ పచ్చడి రెడీ అయింది ఫ్రెండ్స్.